నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పల్నాడు జిల్లా ముప్పాలలో వైకాపా నేతల అరాచకం. తెదేపాకు అనుకూలంగా పనిచేస్తున్న వ్యక్తి కారు దగ్ధం. స్వామి భక్తితో దిగజారుతున్న సీఎస్ జవహర్ రెడ్డి. జగన్ పార్టీకి లబ్ధి చేకూర్చడమే పరమావధిగా ప్రయత్నాలు. మండు టెండన్లోనూ కూటమి నేతల జోరు ప్రచారం. అధికార వైకాపా వైఫల్యాలు ఎండగడుతూ ఓట్ల అభ్యర్థన. ప్రశాంతంగా మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్. అహ్మదాబాద్లో ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోదీ. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు. ఆత్మకూరులో 3 గంటల పాటు గాలివాన. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 93 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 1351 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అనేక ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని 25 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా దిగ్గజ నేతలు ఈ విడతలో పోటీ చేస్తున్నారు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల 3వ విడత పోలింగ్ జరుగుతోంది. గుజరాత్లోని 26 లోక్సభ స్థానాలకు సూరత్ సీటు భాజపాకు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 25 సీట్లకు ఓటింగ్ నిర్వహిస్తున్నారు. గుజరాత్లో 4.97 కోట్ల మంది ఓటర్లు ఉండగా 50,788 పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి పోటీ చేస్తున్నారు. కర్ణాటకలో మిగిలిన 14 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 14 స్థానాల్లో 227 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.59 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 28,269 పోలింగ్ స్టేషన్ల వద్దకు ఓటు వేసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. మహారాష్ట్రలో కీలకమైన 11 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 258 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2.09 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. 23,036 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటున్నారు. అందరి కళ్లు పవార్ కుటుంబాలకు ప్రతిష్టాత్మకమైన బారామతి స్థానంపైనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని 10 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 100 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1.88 కోట్ల మంది ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఈ విడతలో ములాయం కుటుంబ సభ్యులు బరిలో ఉండటంతో అత్యంత ఆసక్తి నెలకొంది. మధ్యప్రదేశ్లోని 9 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. బేతుల్ లోక్సభ స్థానానికి 2వ విడతలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ అక్కడ బీఎస్పీ అభ్యర్థి మరణంతో ఈ విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 127 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు 20,456 పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఛత్తీస్గఢ్లోని 7 నియోజకవర్గాలకు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ జరుగుతోంది. 168 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 15,701 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. బీహార్లోని 5 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 5 స్థానాల్లో 54 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అస్సాంలోని 4 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతతో అస్సాంలోని మొత్తం 14 స్థానాలకు ఓటింగ్ పూర్తి కానుంది. పశ్చిమ బెంగాల్లోని 4 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. 57 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 73 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. గోవాలో 2 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ, దామన్ దయ్యూలో 2 స్థానాలకు కూడా పోలింగ్ కొనసాగుతోంది.
సార్వత్రిక ఎన్నికల 3వ విడత పోలింగ్లో పలువురు ప్రముఖులు ఓటు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిషాన్ ఉన్నత పాఠశాలలో ప్రధాని ఓటు వేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఒక చిన్నారిని పిలిచి ఆమెతో ముచ్చటించారు. అంతకుముందు ప్రజలంతా తరలివచ్చి భారీ సంఖ్యలో ఓటు వేయాలని మోదీ ఎక్స్లో విజ్ఞప్తి చేశారు. గుజరాతీ, బెంగాలీ, హిందీ, కన్నడ సహా ఆయా రాష్ట్రాల భాషల్లో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ చేశారు. అహ్మదాబాద్లో ఓటు వేసిన తర్వాత కూడా భారీ సంఖ్యలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. तीसरे चरण का मतदान है। देशवासियों को विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान ये सामान्य दान नहीं है। हमारे देश में दान का एक महत्व है और उसी भाव से देशवासी ज्यादा से ज्यादा मतदान करें। నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారి నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అధికార వైకాపాపై మితిమీరిన స్వామి భక్తిని ప్రదర్శిస్తున్న ఆయన తన ప్రతి నిర్ణయాన్ని, ప్రతి అడుగును ఆ పార్టీకి ఎన్నికల్లో లబ్ధి కలిగించడమే లక్ష్యంగా వేయడంలో ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. ఎన్నికల సమయంలోనైనా తటస్థంగా, నిష్పాక్షికంగా వ్యవహరిస్తారేమో అనుకుంటే లేదు అధికార పార్టీతో అంటకాగుతూ ఇంకా అధం పాతాళానికి దిగజారుతూనే ఉంటా అని తన చేతల ద్వారా పదే పదే నిరూపించుకుంటున్నారు. అధికార వైకాపాకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలతో ఇప్పటికే కొందరు అధికారులపై బదిలీ వేటు వేసినా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి మాత్రం తన పంథా మార్చుకోవడం లేదు. జగన్ ప్రభుత్వానికి మేలు చేసేందుకు ఉవ్విళ్లూరుతూనే ఉన్నారు. ఇంటి వద్దకే పింఛన్లు అందించే అవకాశం ఉన్నా వృద్ధుల్ని మండుటెండల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేసే సీఎస్ జవహర్ రెడ్డి వారిని ముప్పతిప్పలు పెట్టారు. ఆ నెపం విపక్షాలపై నెట్టేందుకు జగన్ పన్నిన దుష్ట పన్నాగంలో అన్నీ తానే వ్యవహరించారు. ఇలా జగన్ కుట్రల్ని యథేచ్ఛగా అమలు చేస్తున్న ఆయన తాజాగా రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల వ్యవహారంలో మరో కుతంత్రానికి తెరలేపారు. ఈ దురుద్దేశాన్ని గుర్తించే ఎన్నికల సంఘం వాటి విడుదలకు అనుమతి నిరాకరించి అడ్డుకట్ట వేసింది. 2023 ఖరీఫ్లో కరువు వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ పెట్టుబడి రాయితీని బాధిత రైతులకు వెంటనే చెల్లించలేదు. 847 కోట్ల రూపాయల పెట్టుబడి రాయితీ చెల్లింపు కోసం మార్చి 6న, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ 610 కోట్ల కోసం మార్చి 1న బటన్ నొక్కారు. సాధారణంగా ఆ వెంటనే మొత్తం సొమ్ము రైతులు, విద్యార్థుల ఖాతాల్లో జమ కావాలి. మహా అయితే ఓ వారం పట్టొచ్చు. కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసినా అప్పట్లో వారి ఖాతాల్లో సొమ్ములు జమ చేయకుండా దురుద్దేశపూర్వక జాప్యం చేశారు. తీరా మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైపోయింది. కొన్ని రోజుల తర్వాత తీరిగ్గా ఆ సొమ్ము విడుదలకు అనుమతివ్వాలంటూ స్క్రీనింగ్ కమిటీ ముందు ప్రతిపాదనలు పెట్టారు. దానికి అధ్యక్షుడిగా ఉన్న సీఎస్ జవహర్ రెడ్డి ఆఘమేఘాలపై స్పందించి నిధుల విడుదలకు అనుమతివ్వాలంటూ ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించారు. పోలింగ్కు కొద్ది రోజుల ముందు ఆ సొమ్ము రైతులు, విద్యార్థుల ఖాతాల్లో జమ చేసి ఎన్నికల్లో వైకాపాకు అనుచిత ప్రయోజనం కలిగించారనే కుతంత్రం దీని వెనుక ఉంది. ఒకవేళ ఎన్నికల సంఘం స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదనల్ని తిరస్కరించి నిధుల విడుదలకు అనుమతించకపోతే విపక్షాలు అడ్డుకోవడం వల్లే పెట్టుబడి రాయితీ, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు చేయలేకపోయామంటూ విష ప్రచారం చెయ్యాలనే దురుద్దేశంతో ఇలా వ్యవహరించారు. ఈ
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో తమకు కావలసిన కాంట్రాక్టర్లకు దాదాపు 13,000 కోట్ల మేర బిల్లులు చెల్లించి దోచిపెట్టారు. అప్పుడు జగన్ కు, జవహర్ రెడ్డికి రైతులకు చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ గుర్తుకు రాలేదా? వేల కోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నా అప్పుడు ఎందుకు చెల్లించలేదు? వారం 10 రోజుల్లో సొమ్ము జమ చేస్తామని చెప్పి ఎందుకు జాప్యం చేశారు? అప్పుడు కుట్రపూరితంగా తాత్సారం చేసి ఇప్పుడు ఎన్నికల సంఘానికి నిధుల విడుదల కోసం నివేదించడం ఏమిటి? వారు అనుమతిస్తే పోలింగ్కు కొద్ది రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చేసి తద్వారా ప్రభుత్వ నిధులతో ఓట్లు కొనారనే కుట్ర కాదా ఇది? ఎవరి మెప్పు కోసం, ఎవరి కళ్లల్లో ఆనందం కోసం, ఎవరికి అనుచిత ప్రయోజనాల కోసం జవహర్ రెడ్డి ఇదంతా చేశారనేది ప్రశ్నించుకుంటే జగన్, వైకాపా కోసమే ఆయన ఈ కుట్రను అమలు చేశారు అనేది తేటతెల్లమవుతుంది. ఎన్నికల సంఘం ఈ కుట్రను పసిగట్టే వాటి విడుదలకు అనుమతి నిరాకరించింది. వైకాపా సేవే పరమావధిగా ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ఎస్-బాస్ పై ఎన్నికల సంఘం వేటు వేసింది. అనంతపురం రేంజ్ డీఐజీ ఆర్ఎన్ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ప్రతిపక్షాలపై అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఎన్నికల్లో వైకాపాకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటిపై విచారించిన ఎన్నికల సంఘం చివరకు ఆయన్ను బదిలీ చేసింది. ఆయన తర్వాత స్థానంలోకి అధికారికి బాధ్యతలు అప్పగించి వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశించింది. అమ్మిరెడ్డి 2023 ఏప్రిల్ 13న అనంతపురం రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. వైకాపా నేతలు చెప్పారంటే చాలు జీ హుజూర్ అంటారన్న విమర్శలు ఉన్నాయి. అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో వైకాపా ఎమ్మెల్యేలు కోరిన సీఐలకు పోస్టింగులు ఇచ్చి పరోక్షంగా సహకరించారు. అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో సొంత సామాజిక వర్గానికి చెందిన సీఐల్ని నియమించి వైకాపా నాయకులకు అండదండలు అందించారు. డీఎస్పీలు, సీఐలు క్షేత్రస్థాయిలో వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోలేదు. పైగా మరింత ప్రోత్సహించారు. వైకాపా విధేయుడిగా పేరున్న వీరరాఘవరెడ్డిని అనంతపురం డీఎస్పీగా తీసుకురావడంలో అమ్మిరెడ్డిదే కీలక పాత్రనే విమర్శలు ఉన్నాయి. వీరరాఘవరెడ్డి ఏకపక్ష ధోరణిపై తెదేపా పలుమార్లు ఫిర్యాదులు చేసినా అమ్మిరెడ్డి స్పందించలేదు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని అనంతపురం గ్రామీణ సర్కిల్, ఇటుకలపల్లి సర్కిల్ పోలీసులు తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడ్డారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించడం, రౌడీ షీట్లు తెరవడం వంటివి డీఐజీ పర్యవేక్షణలోనే సాగాయనే విమర్శలు ఉన్నాయి. గతేడాది ఆగస్టులో అంగళ్లు వద్ద మాజీ సీఎం చంద్రబాబుపై రాళ్లదాడి సంఘటనలో అధికార పార్టీని సమర్థిస్తూ ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. ఆ సంఘటనలో చంద్రబాబుతో పాటు మరికొందరు తెదేపా నాయకులపై అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టారు. ఇదంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గనిర్దేశంలో డీఐజీ చేశారని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరీలో భాగంగా పుంగనూరు మీదుగా చంద్రబాబు పర్యటించేందుకు పోలీసులు అనుమతించలేదు. చంద్రబాబును పుంగనూరు మీదుగా తీసుకెళ్లారని తెదేపా శ్రేణులు పట్టుదలగా భీమగానిపల్లె కూడలి వద్ద ఉన్నాయి. ఆయన పుంగనూరుకు రానివ్వకూడదని పోలీసులు భీష్మించు కూర్చున్నారు. అక్కడే ఉన్న తెలుగుదేశం కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు, రాళ్లు రువ్వారు, గాల్లోకి కాల్పులు జరిపారు. తెదేపా కార్యకర్తలు సైతం ప్రతిస్పందించారు. ఈ క్రమంలో కొందరు తెలుగుదేశం శ్రేణులకు గాయాలయ్యాయి. ఈ ఒక్క సంఘటనపై పోలీసులు 7 కేసులు నమోదు చేశారు. దాదాపు 600 మందిని నిందితులుగా చూపారు. 300 మందికి పైగా అరెస్టు చేసి చిత్తూరు జిల్లా జైలు, కడప కేంద్ర కారాగారానికి పంపారు. సంఘటన జరిగిన నాడు అక్కడ లేని వారిని అరెస్టు చేశారు. వైకాపా నాయకులు చెప్పినట్టు పుంగనూరు పోలీసులు వినారని డీఐజీ అప్పట్లో ఆదేశించారనే ఆరోపణలు ఉన్నాయి. డీఐజీగా అమ్మిరెడ్డి బాధ్యతలు చేపట్టాక పుంగనూరు నియోజకవర్గంలో అధికార పార్టీ వారు పేట్రేగిపోయారు. తెదేపా శ్రేణులపై దాడులు చేయడం, తిరిగి వారిపైనే కేసులు నమోదు చేసే విష సంస్కృతిని తెచ్చారు. అరాచకాలపై డీఐజీగా చర్యలు తీసుకోవాల్సిన అమ్మిరెడ్డి మంత్రి పెద్దిరెడ్డి చెప్పినట్లు చేశారు. శాంతి భద్రతలు అదుపు తప్పినా స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి పెద్దిరెడ్డి సొంత మండలం సదుంలో రైతు భేరీ నిర్వహించారని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పలుమార్లు నిర్ణయించారు.
అనుమతించాలని హైకోర్టు సైతం ఆదేశించినా డీఐజీ హోదాలో ఆయన స్పందించలేదు. ఈ ఏడాది జనవరి 12న పుంగనూరు మండలం చదళ్ల వద్ద ధర్మ పోరాట సభ నిర్వహించేందుకు రామచంద్ర యాదవ్ అనుచరులు ఏర్పాట్లు చేస్తుండగా అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ కార్యకర్తల్ని వాహనాల్లోకి ఎక్కించి అరెస్టు చేశారు. గంగవరం సీఐ కృష్ణమోహన్ ఒక కార్యకర్తను చెప్పుతో కొట్టారు. దీనిపై డీఐజీకి ఫిర్యాదు చేసినా సదరు సీఐపై చర్యలు తీసుకోలేదు. ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చాక కూడా డీఐజీ అమ్మిరెడ్డి స్వామి భక్తిని వీడలేదు. గత నెలలో సీఎం జగన్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించినప్పుడు నిబంధనలు పక్కన పెట్టి సీఎం కాన్వాయ్ ముందు నడుస్తూ భద్రత పర్యవేక్షించారు. అలాగే ఇటీవల సీఎం జగన్ తాడిపత్రి పర్యటనకు వచ్చినప్పుడు అనంతపురం నుంచి తాడిపత్రి వరకు మంత్రి పెద్దిరెడ్డి వెంట వెళ్లారు. మంత్రి పెద్దిరెడ్డి స్వగ్రామం సదుం మండలం ఎర్రాతివారిపల్లెలో ఏప్రిల్ 29న రామచంద్ర యాదవ్ ఆయన అనుచరులు ప్రచారానికి వెళ్లారు. మంత్రి ఊళ్ళో ఎలా ప్రచారం చేస్తారని వైకాపా కార్యకర్తలు కర్రలు రాళ్లతో ప్రచార వాహనాలపై దాడి చేశారు. అక్కడున్న పోలీసులు చేష్టలుడిగి చూశారే తప్ప నియంత్రించేందుకు ప్రయత్నించలేదు. అక్కడి నుంచి తప్పించుకుని కొంత దూరంలోని గొడ్లవారి పల్లెకు రాగా అక్కడ వైకాపా శ్రేణులు విధ్వంసానికి దిగాయి. ఈ సంఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సదుం పోలీస్ స్టేషన్ కు వెళ్లగా దాదాపు 200 మంది వైకాపా కార్యకర్తలు స్టేషన్ బయట ఆవరణలో మోహరించారు. వాడిని మాకొదిలేయండి, బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు. స్టేషన్ ఎదుటే ఉన్న ప్రచార రథానికి నిప్పు పెట్టారు. మరుసటి రోజు డీఐజీ అమ్మిరెడ్డి సదుం పోలీస్ స్టేషన్ ఎర్రాతివారి పల్లెలకొచ్చి పరిశీలించి వెళ్లారు. బాధ్యులైన వైకాపా నాయకులపై మాత్రం చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో అమ్మిరెడ్డి, పుంగనూరు సీఐ రాఘవరెడ్డి, సదుం ఎస్ఐ మారుతీలపై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల విధుల నుంచి తప్పించాలని రామచంద్ర యాదవ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అమ్మిరెడ్డిపై వేటు పడ్డానికి ప్రధాన కారణం సదుం మండలంలో జరిగిన సంఘటనే అని తెలుస్తోంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు అమ్మిరెడ్డిని ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధులు అప్పగించొద్దని నిర్దేశించింది. వారం రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో మండు టెండలను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు అధికార వైకాపా వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూనే మరోవైపు ఆత్మీయ సమావేశాలు నిర్వహించి పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గుంటూరు లోక్సభ తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తాడికొండ అసెంబ్లీ తెదేపా అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి ఫిరంగిపురం మండలంలో విస్తృత ప్రచారం చేశారు. పర్చూరు తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం చేశారు. ఇంకొల్లు మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తెదేపా సూపర్ 6 పథకాలు వివరించారు. ప్రజలు పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. గుడివాడ తెదేపా అభ్యర్థి వెనిగండ్ల రాము ప్రచారంలో జోరు పెంచారు. గుడివాడ రూరల్లో యువతతో కలిసి ఉత్సాహంగా రోడ్ షోలో పాల్గొన్నారు. పామరు తెదేపా అభ్యర్థి వర్లకుమార్ రాజా సమక్షంలో తెలుగుదేశంలోకి భారీగా చేరికలు జరిగాయి. పెదపారుపూడి, పమిడిముక్కల మండలాల్లో 500 మంది సర్పంచులు, వైకాపా సోషల్ మీడియా కన్వీనర్లు తెదేపా గూటికి చేరారు. అవనిగడ్డలో కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ను గెలిపించాలని ఆయన కుమార్తె అవనిజ ఎన్నికల ప్రచారం చేశారు. మైలవరం తెదేపా అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ యువకులతో కలిసి ర్యాలీ చేపట్టారు. ప్రచారంలో ఆయనకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్సభ తెదేపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రచారంలో జోరు కొనసాగిస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ముమ్మర ప్రచారం చేశారు. ప్రచారంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెదకూరపాడు కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కుమార్ అమరావతిలో ఎన్నికల ర్యాలీ చేశారు. అమరావతి జేఏసీ నాయకులు, రాజధాని రైతులు, మహిళలు పాల్గొని ర్యాలీకి మద్దతు తెలిపారు. కోనసీమ జిల్లా కొత్తపేట తెదేపా అభ్యర్థి బండారు సత్యానందరావు నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేపట్టారు. రావులపాలెంలో నిర్వహించిన ప్రచారంలో ప్రజలు ఆయన
ఆయనకు ఘన స్వాగతం పలికారు. నెల్లూరు లోక్సభ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కందుకూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కందుకూరు తెదేపా అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ప్రచారం చేశారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. కోవూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి కొడవలూరు మండలంలో ప్రచారం చేశారు. ప్రజలకు తెదేపా సూపర్ 6 పథకాలు వివరించారు. ఒంగోలులో తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు బాణాసంచా పేలుస్తూ పూలవర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. కర్నూలులో తెదేపా అభ్యర్థి టీజీ భరత్ చేపట్టిన భరోసా యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. యాత్రలో ఆయన ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఆదోనిలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఎన్నికల ప్రచారం చేశారు. కూటమి అభ్యర్థి పార్థసారథికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో మాదిగలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతపురం అసెంబ్లీ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ లోక్సభ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. అనంతపురంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మాదిగలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అనంతపురం లోక్సభ తెదేపా అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ అసెంబ్లీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ను భారీ మెజారిటీతో గెలిపించారని మాదిగలకు పిలుపునిచ్చారు. రాయదుర్గం తెదేపా అభ్యర్థి కాలవ శ్రీనివాసులకు ప్రచారంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. హీరేహాల్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. బాణాసంచా పేల్చి డప్పులు వాయించి ఘన స్వాగతం పలికారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి అమినలేని సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. కందుర్పి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన రోడ్ షోకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా ల్యాండ్ డీడ్ యాక్ట్ అనేది దుమారం మనం ఈరోజు రమేష్ మన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రమేష్ బాబు గారు ఈరోజు ట్వీట్ చేశారు. ల్యాండ్ డీడ్ యాక్ట్ అనేది అతని భూమి కూడా 14 ఎకరాలు గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోయిందని, ఆ గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోతే వాళ్ళ భూములు కూడా మన భూములు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క రైతు కావచ్చు, ప్రతి ఒక్క చిన్న కూలీతో నుంచి పెద్దవాడి దాకా ఎవరైతే ఉన్నారో అన్ని కూడా ల్యాండ్ డీడ్ యాక్ట్లోకి వెళ్ళిపోయినాయంటే మాత్రం మన భూములు కావవి. అవి ఎవరికి వెళ్తాయో ఎలా వెళ్తాయో కూడా తెలీదు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదైతే ల్యాండ్ డీడ్ యాక్ట్ ఉందో దాన్ని పూర్తిగా మనం అందరం కూడా తిప్పికొట్టి చంద్రబాబు నాయుడు గెలిపిస్తే తప్ప ల్యాండ్ డీడ్ యాక్ట్ అనేది ఆగదు. అన్నమయ్య జిల్లా రాజంపేట తెదేపా అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం రోడ్ షో నిర్వహించారు. నందులూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆయన రోడ్ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పలు గ్రామాల్లో బాణాసంచా పేల్చి పూలమాలలు వేసి స్వాగతం పలికారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో కూటమి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. కమలాపురం నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి చైతన్యరెడ్డి సమక్షంలో తెదేపాలోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగాయి. సుమారు 200 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. కడప లోక్సభ అభ్యర్థి భూపేష్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చెన్నూరులో పుత్తా నరసింహారెడ్డి సమక్షంలో మరో 200 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపా గూటికి చేరాయి. తిరుపతిలో కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తరఫున సినీ నటుడు పృథ్వీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి శ్రీనివాసులను గెలిపించాలని అభ్యర్థించారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో తెదేపా ప్రచారంలో వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. తెదేపా ప్రచారాన్ని అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎదురు తిరగడంతో పలాయనం చిత్తగించారు.